8 వసంతాలు టీజర్ అయితే రిలీజ్ చేశారు స్టారింగ్ అనంతిక. హాయ్ నిషిత. దిస్ ఇస్ సుబ్బరాజు. సుబ్బరాజ్ గారు 8 వసంతాలు, దీని మీనింగ్కి ఇది చూపించిన టీజర్ కట్కి ఎక్కడైనా లింక్ అనిపిస్తుందా అండి ఈ దాంట్లో? అంటే వసంతాలు అంటే సంవత్సరాలు అయి ఉండొచ్చు. సో అంటే చూస్తే బ్రేకప్ స్టోరీలా ఉంది అది. ఖచ్చితంగా బ్రేకప్ స్టోరీ, బట్ స్టిల్ అది లోపల పెట్టేసుకొని తను ఇంకొకరికి అంటే చెప్తున్నప్పుడు ఓపెనింగ్ షాట్ లోనే ఒక అబ్బాయి, అది తను సిస్టర్ అయినా ఉండొచ్చు, ఫ్రెండ్ అయినా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, నీకేం తెలుసు ఒకరు వెళ్ళిపోతుంటే బాధ, తన ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ని చూపిస్తారు కళ్ళలో చెప్పకుండా, అంటే తన నోటితో చెప్పకుండా ఆ లోపల స్ట్రగుల్ టీజర్ కట్ చేశారు. సో అది కట్ చేయడం కూడా ఈ ఫణీంద్ర అనే డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో తను చాలా టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్ అండి. ఎందుకంటే తన ఫస్ట్ మూవీ మను అనుకుంటా, సోనీ అప్పట్లో RS ఏదో ఉండేది 3 కెమెరా, దాంతో తీసాడు ఆయన. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ లో చేశాడు, చేసి దాన్ని రిలీజ్ చేయగలిగాడు ఆయన. అంటే కెమెరా వర్క్ కానీ టెక్నికల్ గా మీరు ఇందులో ఫ్రేమింగ్ చూస్తే ఏదో టెనెట్ మూవీలో వెనక్కి వెళ్ళినట్టుగా తనకు మొత్తం అంతా కూడా బ్యాక్ రివర్స్ లో తీసుకెళ్తూ కన్నీళ్ళు కూడా వెనక్కి తీస్తూ అంటే అంతరంగాన్ని చూపిస్తున్నట్టుగా బ్యాక్ వెళ్ళి తన ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తున్నట్టుగా, మేబీ అదే 8 years అయి ఉండొచ్చు, అదే 8 వసంతాలు అయి ఉండొచ్చు. సో చాలా బ్యూటిఫుల్ గా సీనిక్ బ్యూటీ ఉంది మీరు చూస్తే. ఫ్రేమ్ కానీ ఆ అమ్మాయి మ్యాడ్ లో చేసిన అమ్మాయి పేరు అనంతిక. ఆ అమ్మాయి మంచి పర్ఫార్మర్, బ్యాండ్ లో చూస్తే కానీ బ్యూటీ కూడా. ఆ ఫ్రేమ్ లో కలర్ కరెక్షన్ కానీ ఇవన్నీ చూస్తే మళ్ళీ తన కెమెరా స్కిల్స్ ని చూపిస్తూ ఆ స్టోరీ నేరేషన్ ఏమన్నా కొత్తగా చెప్తాడేమో. ఎందుకంటే మనుకి మంచి అక్యులేట్స్ ఏమైనా వచ్చినాయండి. ఎందుకంటే టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉన్న డైరెక్టర్ ఎప్పుడు కూడా నేరేషన్ కొత్తగా చూపిద్దాం చూస్తూ ఉంటాడు. పాయింట్ ఎప్పుడు రొటీన్ పాయింట్ అయినా కూడా కొత్త విధంగా చూపివ్వడం. సో ఒక్కొక్కటి వెనక్కి వెళ్తూ వెళ్ళే పాయింట్ లో చాలా బాగా నచ్చింది నాకు. తర్వాత అందులో డైలాగ్స్ చూస్తే ఇక్కడ ఒక డంబెల్ చేసినట్టుగా లాస్ట్ లో అమ్మాయి ఒక డైలాగ్ చెప్తుంది ఏంటి, ప్రతి ఒక్కరికి అంటే ఒక లోపల కథలు ఉంటాయని చెప్పి, అవును, ప్రతి ఒక్కరికి ఒక సునామీ ఉంటుంది, లోపల ఒక తుఫాను ఉంటుంది, రైట్, చెప్పుకోలేంది లేనట్టుగా సింపుల్ గా డైలాగ్స్ తో. ఆ డైలాగ్ వెయిట్ ఉంది, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి డైలాగ్ వెయిట్ ఉంది. ఇలాంటి బ్రేకప్ ఉండే కాన్సెప్ట్లు అన్ని కూడా మాక్సిమం కనెక్ట్ అవుతాయండి. ఎందుకంటే చాలా ఎక్కడో బ్రేకప్ అనేది ఉంటుంది, ఎవరు ఎక్సెప్షనల్ కాదు, ఇంక్లూడింగ్ మీ. సో ఏదో ఒక టైంలో అది ఆ పాయింట్ కనెక్ట్ అవుద్ది. మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను, RX-100 అనే మూవీ ఒక్కసారి నేను థియేటర్లో చూస్తాను రైజ్ అయింది. ఎక్కడంటే వాళ్ళ నాన్నగారు సడన్ గా రావు రమేష్ క్యారెక్టర్ నీలాంటి వాళ్ళకి వీధి చివర అక్కడొకడు అన్నప్పుడు ప్రతి ఒక్కడు కనెక్ట్ అవుతాడు. అమ్మాయి ఎక్కడో చోట నన్ను ఎలా చీట్ చేసిందని. ఎలా చూసుకుంటూ పోతే ఈ బ్రేకప్లు కానీ చాలా మంది ఈ స్టోరీస్ కి ఎక్కడ కనెక్ట్ అవుతారంటే లైఫ్ లో ఎక్కడో చోట జరుగుతుంది. సో ఆ పాయింట్ లో ఇది మంచి సక్సెస్ అవుద్దాం అంటే ఇప్పటివరకు తను 2-3 సినిమాలు తీశాడు, కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ఎందుకో కమర్షియల్ పాయింట్ పట్టుకున్నట్టు అనిపిస్తుంది. అవును, అనిపిస్తుంది నాకు కూడా. అండ్ ఇందులో ఈ క్యారెక్టరైజేషన్ లో తనని ఒక షాట్ లో చూపిస్తారు, ఏంటి మన మార్షల్ ఆర్ట్స్ లాగా, ఏది మన కరాటే డ్రెస్ వేసుకొని ఉంటుంది అమ్మాయి. సో తిను మార్షల్ ఆర్ట్స్ చేసేది వాళ్ళు ఒక రీల్ కూడా పోస్ట్ చేశారు అప్పుడు ప్రొడక్షన్ టీం వాళ్ళు. సో నాకు అనిపించింది, ఓ ఈ మూవీలోనే ఉండబోతుందేమో, ఎందుకంటే చిన్న క్లిప్ వచ్చింది కదా తనది మార్షల్ ఆర్ట్ వేసుకున్న అది యూనిఫామ్ తో. సో అది ఇందులో ఉండబోతుందేమో, తను బ్రేకప్ అయిన సీన్స్ లో మేబీ తను ఆ కోపాన్ని తగ్గించుకోవడానికో లేకపోతే ఏదో లాగా వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. ఆబ్వియస్ గా ఇప్పుడు ఎవరైనా కూడా బ్రేకప్ కానీ డిప్రెషన్ లో ఉన్నప్పుడు కానీ ద ఫస్ట్ థింగ్ దే డూ ఈజ్ హిట్టింగ్ జిమ్ ఎవ్రీ డే, లేకపోతే మార్షల్ ఆర్ట్స్ నుంచి లేకపోతే ఏదోలాగా దాన్ని రావడానికి ట్రై చేస్తారు. ఆ గ్లిమ్స్ మీరు అన్నట్టు ఆ పాయింట్ లో వచ్చి ఉండొచ్చు. అది ఇందులో మీరు చెప్తే కానీ నాకు తెలియదు. సో నేను కూడా అప్పుడు ఎప్పుడో చూసాను, ఇది చాలా రోజుల క్రితం వచ్చింది. మూవీస్ తీసే మైత్రి వాళ్ళు దీన్ని చేశారంటే ఆ పాయింట్ ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎప్పుడైతే ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న ప్రొడక్షన్ కంపెనీ ఇలాంటి స్ట్రాంగ్ డైరెక్టర్స్ మంచి పర్ఫార్మర్స్ కలుస్తారో టెక్నీషియన్స్, ఆబ్వియస్లీ అది పెరిగిపోతుంది, స్పెక్ట్రమ్ పెరిగి ఖచ్చితంగా రీచ్ బాగుంటుంది, కొత్త కథలు వస్తాయి. ఇప్పుడు ప్రశాంత్ వర్మ అలా వచ్చిన వ్యక్తి. సో ఇలా మంచి డైరెక్టర్స్ వస్తారు. ఇది చూస్తే నాకు అనిపిస్తుంది టైటిల్ చాలా కొత్తగా ఉండబోతుంది. అండ్ అమ్మాయి చాలా బ్యూటిఫుల్ గా, అండ్ అబ్బాయి కూడా చాలా బాగున్నాడు. కొత్త వాళ్ళు ఉన్నారు అందరూ. అవును, కొత్త వాళ్ళే ఉన్నారు. ఈ అమ్మాయి ఏంటంటే మ్యాడ్ లో చూసిన తర్వాత ఇంకా కొంచెం ఫెమిలియర్ అయిపోయింది తెలుగు పీపుల్ కి. బట్ అబ్బాయిలు అయితే అవునవును తమిళ నుంచే ఇక్కడికి వచ్చింది కాబట్టి
సో మార్కెట్ అయితే అనుకుంది, బట్ ఈ మైత్రి యాడ్ అవ్వడం ఇవన్నీ చేయడం వల్ల నాకు తెలిసి తను డైరెక్టర్ ప్రూవ్ చేసుకోగలుగుతాడు అండ్ మంచి డైరెక్టర్ ఇండస్ట్రీకి వస్తాడు అనిపిస్తుంది. ట్రైలర్ టీజర్ కట్ చూస్తే ఇన్నోవేటివ్గా ఉంది అది. ఖచ్చితంగా అంతరంగాల్లోకి వెళ్తున్న రివర్స్ ప్లేని చూపించడం. ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో తన స్టోరీ దగ్గర నుంచి ఇప్పుడు ఈ పాయింట్ వరకు అదే 8 వసంతాలేమో అనిపిస్తుంది నాకు. చూడాలి మరి. సో ఇదండి మా రివ్యూ ఆన్ టీజర్ 8 వసంతాలు. సో డేట్ అయితే ఇప్పటివరకు అయితే పెట్టలేదు. సో అప్కమింగ్ అని పెట్టారు 2025లో. చూద్దాం, అంటే వెయిట్ చేసిన తర్వాత దిల్ రిలీజ్ హౌఎవర్. సో అప్పుడు వీ కెన్ హ్యావ్ సో యా దాని తర్వాత వీ కెన్ ఏబుల్ టు రివ్యూ మోర్ ఆన్ దిస్ టీజర్స్ ఆర్ ట్రైలర్ ఆఫ్ 8 వసంతాలు. సో యా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ మీన్ వైల్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రావ్సన్ ఫిల్మ్స్.